యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనములు. ప్రియమైన క్రీస్తునందు నా ప్రియులారా, ఒక మనిషి విగ్రహాన్ని పూజిస్తూ విగ్రహంలా ఎలా మారిపోయాడు? అసలు విగ్రహారాధన ఎందుకు తప్పు అవుతుంది? విగ్రహారాధన తప్పు అనడానికి కారణాలు ఏమిటి? మీరు జాగ్రత్తగా వినాలి. ఒక మనిషి ఎలా విగ్రహంలా మారాడో, అతని ఊరేమిటి, అతని పేరేమిటి, ఎందుకు అలా అయ్యాడు, దానికి కారణం ఎవరని మనం పూర్తిగా తెలుసుకోవాలి. అక్కడ కొంచెం వింటే మనకు పూర్తిగా అంశము అర్థం కాదు. ఆ వ్యక్తి విగ్రహంలా ఎలా మారాడు? విగ్రహములను పూజిస్తే పాపం ఎలా అవుతుంది, నేరం ఎలా అవుతుంది అనేది మనము తెలుసుకుందాం. అయితే ముందుగా మన పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో తెలుసుకొని, లేఖనాలు ఏం చెప్తున్నాయో తెలుసుకొని, వాటి ద్వారా అతని జీవితం గురించి మనము పూర్తిగా వివరించుకుందాం. మనము పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్తే కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. వారి విగ్రహములు వెండి బంగారంవి, అవి మనిషి చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయు వారందరూ, వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారైరి. ఎలా వాటిని పూజించేవారు, వాటి యందు నమ్మిక ఉంచేవారు, వాటిని ఆరాధించేవారు వాటి వంటి వారైరి. వాటి వంటి వారైరని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ విగ్రహాన్ని పూజిస్తే ఎలా అవుతారు? నా సహోదరుడా, నా సహోదరి, ఒక చెడు వ్యక్తితో ఒక మంచివాడు సహవాసం చేస్తే అతడు చెడు వ్యక్తిగా మారిపోతాడు. ఒక మంచివాడు ఒక చెడ్డ వ్యక్తితో సహవాసం చేస్తే వాడు చెడ్డవారిగా మారిపోతాడు. ఒక దొంగతో ఒక మంచివాడు సహవాసం చేస్తే దొంగగా మారిపోతాడు. ఒక వ్యభిచారినితో ఒక మంచివాడు సహవాసం చేస్తే వ్యభిచారినిగా మారిపోతాడు. ఒక హంతకుడు ఒక మంచివానితో సహవాసం చేస్తే ఇతడు కూడా హంతకునిగా మార్చబడతాడు. ఒక ఇనుము అయస్కాంతంతో అనేక దినములు కలిసి ఉండిన యెడల అది కూడా అయస్కాంతంగా మారే అవకాశం ఉంటుంది. నా సహోదరుడా, నా సహోదరి, ఒక విగ్రహంను పూజించేవారు వాటి వంటి వారు ఎలా అవుతారు? అసలు విగ్రహములో ఏమేమి ఉన్నాయి మనం తెలుసుకోవాలి. ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి ఒక మంచి వ్యక్తి, ఓ విగ్రహమా నన్ను ప్రేమించుము అంటే ప్రేమిస్తుందా? ఓ విగ్రహమా నా యందు దయచూపు అంటే చూపిస్తుందా? ఓ విగ్రహమా నా యందు కరుణ చూపని చూపిస్తుందా? ఓ విగ్రహమా నేను దిగులుగా ఉన్నాను, నన్ను సంతోషపరుసు అంటే సంతోషపరుస్తుందా? ఓ విగ్రహమా నేను కుంటివాడనై ఉన్నాను, నన్ను నడిపించుము అంటే నడిపిస్తుందా? ఓ విగ్రహమా నాపై ప్రేమ, జాలి, దయ, కనికరము నాపై చూపించమంటే చూపిస్తుందా? ఓ విగ్రహము ఒక మనిషిని ఆశీర్వదిస్తుందా? ఒక విగ్రహము మాట్లాడుతుందా? అయితే విగ్రహంను పూజించేవారు వాటి వంటి వారు అవుతారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. విగ్రహమును పూజిస్తే తప్పు ఎలా అవుతుంది అనుకుంటున్నారు. అయితే ఈ విగ్రహము తప్పు ఎలా అవుతుందంటే వాటిని పూజించే వారందరూ వాటి వంటి వారైరి. అంటే ఒక మనిషిలో జాలి లేకుండా చేస్తుంది విగ్రహం. ఒక మనిషిలో అది రాతి లాంటి స్వభావం గలది విగ్రహం. ఆ విగ్రహం ఎలా చేస్తారు? ఒక రాతి నుంచి చేస్తారు.
ఆ రాయి ఎక్కడి నుంచి తెచ్చినారో, ఏ దేశం నుంచి తెచ్చినారో, ఏ ప్రాంతం నుంచి తెచ్చినారో తెలియదు. అది ఎలాంటిదో, మంచిదో చెడ్డదో తెలియదు. కానీ వాటిని చేయువారు, వాటిని ఎవరు చేస్తారు? మనుషులు చేస్తారు. అయితే ఆ విగ్రహంలో ప్రేమ, జాలి, దయ, కరుణ ఉండదు. మరి వాటితో సహవాసం చేస్తే మనము కూడా కఠినులమవుతాము. వాటితో సహవాసం చేస్తే మనము కూడా ప్రేమ లేని వారం అవుతాము. వాటితో సహవాసం చేస్తే జాలి, దయ, కనికరం లేని వారమై కఠిన హృదయములై మనం జీవిస్తాము. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, విగ్రహమును పూజించు వారందరూ వాటి వంటి వారైరి. మరి మనము కూడా వాటి వంటి మాదిరిగా తయారు కాకూడదనే, వాటిలా మనము ఉండకూడదనే దేవుడు విగ్రహములను పూజించకూడదు అంటున్నాడు. దేవుడు విగ్రహములను ఆరాధించకూడదు అంటున్నాడు. విగ్రహముల జోలికి వెళ్ళకూడదు అంటున్నాడు. అవి విగ్రహములు మనిషి చేతి పనులే. మనిషి చేతిలోని పని మనిషికి సహాయం చేస్తుందా? మనిషి సృష్టి మనిషికి సహాయం చేస్తుందా? ఒక దేవుని విగ్రహం చెక్కుతున్న మనిషి ఆకలి కొనడా? దేవుని విగ్రహం చెక్కిన మనిషి దాహం వేయదా? దేవుని విగ్రహం చెక్కిన మనిషి అనారోగ్యం పాలు కాడా? దేవుని విగ్రహం చెక్కిన మనిషి మరణం పాలు కాడా? దేవుని విగ్రహం చెక్కిన మనిషి ప్రమాదాల పాలు కాడా? నా సహోదరుడా, ఆలోచించాలి. వాటిని చేయి వారందరూ వాటి వంటి వారేరి. మరి ముక్కుండి వాసన చూడవంట. మనకైతే ముక్కుంది, మనం మంచిదో చెడ్డదో వాసన చూస్తాం. కానీ దాని ముందు నువ్వు చెడ్డది పెట్టినా వాసన చూడదు, మంచిది పెట్టినా వాసన చూడదు. చెవు నుండి వినదు. నువ్వు ఎన్ని బాధలు చెప్పుకున్నా, ఎన్ని అవసరాలు చెప్పుకున్నా వినేది కాదు విగ్రహం. ఎందుకంటే అది మనిషి చేతిపై ఉన్నది. కాళ్ళుండి నడవదు. నీకు సహాయం చేయడానికి, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి సహాయం చేయడానికి దానికి కాళ్ళు ఉండవు. దానికి గొంతు ఉంది కానీ మాట్లాడలేదు. ఎందుకంటే దానిలో జీవము లేదు. నీలో జీవం ఉంది కాబట్టి నీవు బాధ, దుఃఖము, సంతోషము తెలియపరిచినప్పుడు తిరిగి అక్కడి నుంచి నీకు రిప్లై రాదు. అందుకే వాటిని పూజించి వారందరూ వాటి వంటి వారైరని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నా సహోదరా, నా సహోదరి, నైనా నువ్వు విగ్రహం పూజిస్తున్నావు అనుకో, వాటి వంటి వాని ఎలా అవుతావో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే ఒక మనిషి విగ్రహాన్ని పూజిస్తూ వాటిలా మారిపోతున్నాడు. మనిషి జాలి, దయ, కరుణ, ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనేది మనిషిలో లేకుండా రాతిని పూజించి రాతిలా తయారవుతున్నాడు మనిషి. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు విగ్రహములను పూజించకూడదని. ఒక మనిషి అడవిలోంచి ఒక చెట్టుని తెచ్చి ఆ చెట్టుతో కొన్ని కొమ్మలతో వంట చేసుకొని, కొన్ని కొమ్మలతో ఇల్లు వేసుకొని, కొన్ని కొమ్మలతో తను కూర్చున్న కుర్చీలు చేసుకొని, కొన్ని కొమ్మలతో తన అవసరాలు తీర్చుకొని, ఆ చివరి మొద్దుతో ఒక బొమ్మని చేసి నీవే నన్ను బ్రతికించినావు అంటున్నాడు. ఎంత అవివేకం అవుతుంది! కొమ్మలు కొట్టినప్పుడు దేవుడు కాదు, నువ్వు కట్టెలు కాల్చినప్పుడు దేవుడు కాదు, నువ్వు ఆ చెట్టుతో కుర్చీలు చేసుకున్నప్పుడు దేవుడు కాదు, చివరి మొద్దు అయినప్పుడు దేవుడై నిన్ను ఎలా రక్షిస్తుంది అనుకుంటున్నావు? దేవుడైతే మొదటలో నిన్ను గద్దించేవాడని నీవు గ్రహించాలి సహోదర, సహోదరి. విగ్రహము పాపము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వాటితో సహవాసం చేయు వారందరూ వాటి వంటి వారైరి. నా సహోదరుడా, ఆ విగ్రహమును చూస్తూ విగ్రహంలా మారిన మనిషి ఎవరో నేను అనుకుంటున్నావేమో, ఏ ప్రాంతం వాడని నువ్వు అనుకుంటున్నావేమో, ఏ దేశం వాడని అనుకుంటున్నావేమో, ఏ జాతికి చెందిన వాడు అనుకుంటున్నావేమో. నా సహోదరుడా, నా సహోదరి, విగ్రహమును పూజించే మనిషివి నీవే. విగ్రహంలా మారిపోయిన మనిషిని నీవే.
ప్రేమ లేని మనిషివి నీవే, జాలి దయా కరుణ లేని మనిషివి నీవే, రాతి మనిషివి నీవే. ఎందుకంటే రాతిని పూజిస్తున్నావు కాబట్టి నీవు కూడా రాతిలా తయారైనావు, నీవు కూడా రాతిలా మారిపోయావు. నా సహోదరుడా, నా సహోదరి, విగ్రహమును పూజించు వారందరూ వాటి వంటి వారని. అందుకే విగ్రహారాధన మహాపాపమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీవు విగ్రహారాధన చేస్తున్నావు అంటే ప్రకటన గ్రంథం చెప్తుంది నీవు నరకానికి సిద్ధపడి ఉన్నావని. విగ్రహాదికులను, మాంత్రికులను, అపరాధికులను, చోరులను, దొంగలను, వ్యభిచారులను, నా సహోదరుడా, పిరికి వారును, అవిశ్వాసులను మా కాలుతున్న అగ్నిలో పడవేయబడుదురు. ఇది 2వ మరణం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సహోదరా, సహోదరి, నీకు నిజంగా జీవం కావాలంటే విగ్రహారాధన వదిలి ప్రేమ, జాలి, దయా, కరుణ ఉన్న దేవుడు ఈ లోకంలో ఎవరో తెలుసుకో. ఈ లోకంలో విగ్రహారాధన తప్పు అని చెప్పిన దేవుడు ఎందుకు చెప్పినాడో తెలుసుకో. ఆ మాట పలకడానికి గల కారణం ఏమిటో తెలుసుకో. అందుకే దేవుడు అంటున్నాడు, నేను జీవం గల దేవుడను, మరణమును జీవమును నా వశనం ఉన్నవి. జాలి దయా కరుణ గల దేవుడను, నేను మీ పాపముల కొరకు ప్రాణం పెట్టినాను, మీ దోషముల కొరకు నేను ప్రాణం పెట్టినాను, మీ అతిక్రమముల కొరకు నేను ప్రాణం పెట్టినాను. మీరు హృదయంతో చేసిన పాపాలకు బల్లెపోటు పడిపించుకున్నాను, శరీరంతో చేసిన పాపాలకు కొరడా దెబ్బలు కొట్టించుకున్నాను. నా సహోదరుడా, నా సహోదరి, ఇప్పటికైనా సరే మీలో నుంచి ఆ విగ్రహారాధన తీసివేయండి. ఆ విగ్రహారాధనలా మారిపోయే, ఒక విగ్రహంలా మారిపోయే మనిషివి నీవే అని గ్రహించాలి. అది నీవురే, అది నీవే, వింటున్న నీవే అని గ్రహించాలి. సహోదరా, సహోదరి, ఇప్పటికైనా సరే సమయం ఉంది మిత్రమా. దేవుని రాకడ త్వరగా వచ్చుచున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ ప్రవచన వాక్యములు విని వాటిని గైకొడువాను ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇప్పటికైనా ఈ వాక్యంలో ఎవరి కోసము? మనుషులకు జ్ఞానోదయం కలుగుటకే ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడింది. అందుకే నా సహోదరుడా, నీకు ఇంకా పూర్తిగా తెలియాలంటే కీర్తనల గ్రంథము 115, యెషయా గ్రంథము 44 అధ్యాయంలో నువ్వు పూర్తిగా చదివితే నీకు అర్థమవుతుంది విగ్రహారాధన వల్ల వచ్చే నష్టం ఏమిటి, విగ్రహారాధన తప్పెలా అవుతుంది. విగ్రహములను పూజించి వారందరూ వాటి వంటి వారైరి. మనం వాటిలా కాకుండా నిజమైన దేవుడు ఎవరో, నిజమైన దేవుని ఎలా ఆరాధించాలో, నిజమైన దేవుని ఎలా తెలుసుకోవాలో మనము ఈ దినము మన పాపంలో ఒప్పుకొని మన విగ్రహారాధన విడిచిపెట్టి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని పశ్చాత్తాపడి మన పాపంలో ఒప్పుకునేలా నిశ్చయంగా ఈ దినం మనము మారు మనసు పొందుతాం. దేవుని వాక్యంను విందాం, దేవుని రాజ్యం గురించి తెలుసుకుందాం. ఆయన రాకడకు సిద్ధపడాలని ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. విన్న ప్రతి బిడ్డను యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మనోనేత్రం వెలిగింపడం గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, అత్యున్నత సింహాసనం దాసున దేవా, యేసయ్య ప్రభా, నీ పాదంలో కోట్లాదనాలు తండ్రి. విన్న ప్రతి బిడ్డను మనోనేత్రం వెలిగించమని తండ్రి. విగ్రహారాధన అంటే ఏమిటి, విగ్రహారాధన ఎలా తప్పవుతుందని తండ్రి, నేను ప్రభా మనిషి ఎలా మారిపోతాడో నీవు సెలవిచ్చిన ప్రభా. విన్న ప్రతి బిడ్డకు తండ్రి విగ్రహారాధన విడిచిపెట్టి తండ్రి మారు మనసును దయచేయమని, నీ యందు భయభక్తులు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందిన నామ పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.